స్టూడెంట్స్ అడ్డా ఉంది బ్రో. ఒక స్టూడెంట్స్ అడ్డా దగ్గర ఏది పెడితే సక్సెస్ అయిద్దంటారు? ఇప్పుడు ఒక స్టూడెంట్స్ అడ్డా అది మెయిన్ ఇప్పుడు అమీర్‌పేట్ గాని, కేపీహెచ్‌బీ గాని ఇక్కడ ఏదైనా 1 అవర్‌కి రూమ్ తీసుకొని ఏదైనా ఒకటి చిన్న క్లౌడ్ కిచెన్ పెట్టాం. అక్కడ ఏది తింటే అక్కడ మెయిన్‌లీ మనం ఆలోచించాల్సింది బడ్జెట్ ఫ్రెండ్లీ. బడ్జెట్ ఫ్రెండ్లీ ఆలోచించాల్సొస్తది. ఫస్ట్ అది బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలి. అందులో కొంచెం టేస్ట్ ఉన్నా సరిపోయేది. క్వాలిటీ అనేది వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయరనుకోండి. ఓకే. బడ్జెట్ ఫ్రెండ్లీ ఒకటి మెయిన్. ఓకే. అక్కడ ఏది పెడితే సక్సెస్ అయ్యిద్ది? బిర్యానీ పెడితే సక్సెస్ అయ్యిద్దా? చైనీస్ గాని ఇంకా ఇలాంటి ఏదైనా మాక్‌టైల్స్ అలాంటివి పెడితే సక్సెస్ అయ్యిద్దంటారా? మనకు జెనరిక్‌గా 2, 3 నడుస్తాయి. బిర్యానీ నువ్వు ఏడ పెట్టినా నడుస్తది. బిర్యానీ. అండ్ సెకండ్ థింగ్ చైనీస్ అన్నారా? చైనీస్ నడుస్తది. కానీ ఏంటంటే దానికి కొంచెము ఎందుకంటే ఆల్రెడీ 2, 3 చైనీ బండ్లు బయటికెళ్ళి తింటారు. ఆర్డర్ చేసుకోవడంలో కొంచెం ఎక్కువ ప్రైజింగ్ అవుతది. దానివల్ల అది కష్టం అవుతది. కానీ ఇక్కడ ఆలోచన చేయాల్సింది ఏంటంటే బిర్యానీతో పాటు ఒక బిర్యానీ ఒకటి అమ్మితే సరిపోదు కదా! సో, ఎలా ఆలోచించాలి అంటే డిమాండ్ వర్సెస్ సప్లై అని ఆలోచించాలి. డిమాండ్ అండ్ సప్లై చూసుకోవాలి. అది ఎక్కడ దొరుకుతది ఆ డేటా? మేము స్విగ్గీ డేటా ఇస్తది. జొమాటో డేటా ఇస్తది. ఎలా చూస్తారంటే లెట్స్ సే హైదరాబాద్ ఏరియానే చూద్దాం. హైదరాబాద్ ఏరియాలో లెట్స్ అమీర్‌పేట్ ఏరియా చూస్తాం. అమీర్‌పేట్ ఏరియాలో వాడి దగ్గర డేటా ఏమి ఇస్తాడంటే వాట్ ఆర్ పీపుల్ సెర్చింగ్ ఫర్? వాట్ ఈస్ నాట్ అవైలబుల్? అంటే ఇక్కడ లెట్స్ సే కొండాపూర్‌లో తీసుకుందాం. కొండాపూర్‌లో అందరూ రాజుగారి బిర్యానీ కోసం చూస్తున్నారు. కానీ రాజుగారి బిర్యానీ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో, మనం ఏంటంటే అక్కడ బిజినెస్ లాగా ఆలోచిస్తే మనం ఏం చేయాలి? రాజుగారి బిర్యానీ పెట్టాలి. సో, ఇట్స్ ఆల్వేస్ మనకి ఇష్టమై చేసేది ఒక లెక్క. దందాలా ఆలోచిస్తున్నప్పుడు డిమాండ్ అండ్ సప్లై చూసుకోవాలి. కంపల్సరీ స్విగ్గీ డేటా ఇస్తే, జొమాటో ఇస్తే ఫస్ట్ అది చూసుకుందాం. డిమాండ్ సప్లై ఎక్కడైతే తక్కువ ఉందో ఆ ఐటమ్స్ పెట్టండి. అది మనకు డేటా దొరికేస్తది. పెద్ద ప్రాబ్లమ్ లేదు. అది ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే క్లౌడ్ కిచెన్. క్లౌడ్ కిచెన్‌లో పుల్ చేయడం ఎట్లా డేటా? అంటే కస్టమర్‌ని ఎలా పుల్ చేస్తాం? ఇప్పుడు మనం స్విగ్గీ ఓపెన్ చేస్తే ఒకటేంటి కర్మ 100, 200 రెస్టారెంట్లు ఉంటాయి. సో, వీ హావ్ టు బి వెరీ క్రియేటివ్ హియర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎట్లా లాగుతున్నాం. లెట్స్ బిర్యానీయే అనుకుందాం. బిర్యానీయే చేద్దాం అనుకుంటున్నాం. మన ఫస్ట్ నేమింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. నేమింగ్ ఎలా ఉండాలి అంటే దాంట్లో ఎక్కడో ఒకటి బిర్యానీ ఉండాలి. ముందన బిర్యానీ ఉండి, వెనకాల బిర్యానీ ఉండి. ఎందుకు అంటే జనాల్లో స్విగ్గీలో ఎలా వెతుకుతారు? మోస్ట్‌లీ రెస్టారెంట్ పేరు వెతకరు. డిష్ పేరు వెతుకుతారు. సో, ఇప్పుడు మనము డిష్ పేరుతోటి మన పేరుంటే ఇప్పుడు లెట్స్ సే బిర్యానీ పిచ్చోలు అని పెట్టుకున్నాడు ఒకడు. ఓకే. బిర్యానీ ప్లేస్ అది. ఇప్పుడు వాడు ఎవడైనా బిర్యానీ అని సెర్చ్ చేసినప్పుడు బిర్యానీ యాస్ ఎ డిష్ ఎక్కడ అని ఒకటి వస్తది. బిర్యానీ యాస్ ఇన్ రెస్టారెంట్స్ అని ఒకటి వస్తది. సో, అక్కడ బిర్యానీ రెస్టారెంట్స్‌లో కింద బిర్యానీ అంటే సెర్చ్‌లోనే మన పేరు వచ్చేస్తదనమాట. అప్పుడు మనం ఇక్కడ కొట్లాడిన అవసరం లేదు. సో, ఏదైతే మనం లెట్స్ సే పులావ్ ఉందనుకోండి, లేకపోతే బిర్యానీ ఉందనుకోండి, దట్ ఈస్ యువర్ మెయిన్ డిష్ నువ్వు అమ్ముదాం అనుకుంటా. అది నా పేర్లోనే పెట్టాలి. దట్ ఈస్ ఒక టిప్ చెప్తా అందరికి అది పేర్లోనే పెట్టండి. సరే పెట్టాము. బిర్యానీ పిచ్చోళ్ళనే పెట్టాము. నెక్స్ట్ వద్దాం. నెక్స్ట్ ఇంతమంది లిస్ట్ ఉంటారు. ఇప్పుడు బిర్యానీ అని డిష్ కొట్టంగానే ఎంత లేదన్నా ఒక ఏరియాలో 100, 200 రెస్టారెంట్లు ఉంటాయి. దాంట్లో కిందికెళ్ళే కొద్దీ ఎంత కిందికైనా వెళ్తాం మనం. అంటే 10 పైన ఫస్ట్ 10 రెస్టారెంట్సే. దానికంటే ఇంకెక్కువ వెళ్ళం కదా! సో, దేర్ ఆర్ 2 వేస్ మళ్ళా ఇక్కడ. ఒకటి ఏంటంటే ప్రమోషన్ అంటే పైన అక్కడ యాడ్ అని ఉంటది. యాడ్. సో, ఆ యాడ్ నడపాలన్నమాట. రెస్టారెంట్ బిజినెస్ బయట నడిపేది సర్వీసు, హాస్పిటాలిటీ వీటి మీద నడుస్తది. ఇక్కడ నడిచేది ప్యూర్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ మీద నడుస్తది ఆన్ క్లౌడ్ కిచెన్. అందుకే అది కొంచెం నేర్చుకోవాలి. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కంపల్సరీ నేర్చుకోవాలి. సో, ఈ యాడ్ అని ఉంటది కదా! కంపల్సరీ ఎంత లేదన్నా దాని మీద స్పెండ్ చేయండి. లేకపోతే ఏ మనిషి 10 రెస్టారెంట్ కంటే కిందికెళ్ళడు. మీ రెస్టారెంట్ పైన కనిపియకపోతే ఎవ్వడు మీ దాన్ని దేకని కూడా దేకడు. అదొకట. సెకండ్ థింగ్ డిస్కౌంట్ ఉంటది. ఆ డిస్కౌంట్ ఇయ్యాలి. మనము ఎప్పుడు చూసినా ఎక్కడ ఎక్కువ డిస్కౌంట్ ఉంది అనే చూస్తాం గానీ, అరే 300 ఉంది అంటే టేస్ట్ బాగుంటది, క్వాలిటీ బాగుంటది, వీడి నుంచి ఆర్డర్ చేద్దామని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో, ఎంత ఎక్కువ డిస్కౌంట్ ఎక్కడ నడుస్తుంది అని అన్నప్పుడు అక్కడికే వెళ్తారు. సో, మోస్ట్లీ నువ్వు కొత్త రెస్టారెంట్ పెడుతున్నావు, బిర్యానీ అమ్ముతున్నావు అంటే ఫస్ట్ ఒకటి ఇవ్వాల్సింది ఏంటంటే డిస్కౌంట్ 15% డిస్కౌంట్ ఇవ్వకుండా ఎవడు నీ దగ్గర రాడు. దాని తర్వాత మళ్ళీ ప్రమోషన్స్ నడపాలి. ఆ పైన రావాలి అనే ప్రమోషన్ నడపాలి. సో, ఈ 3 అయిపోయా, ప్రమోషన్ అయిపోయింది, డిస్కౌంట్ అయిపోయింది, పేర్లోనే కంపల్సరీ ఉండాలి. దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే అక్కడ దాని వల్ల 2 పారామీటర్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ప్రతియోడు ఈ మధ్య రేటింగ్ కంపల్సరీ చూస్తాడు.
రేటింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రేటింగ్ నువ్వు ఎంత ఎక్కువ చూపించగలిగితే అంతమంది అరే ఇంతమంది అంటే 100 మంది ఉన్నారు, 100 మంది 4.5 ఇచ్చారు అంటే అది బాగుంటుంది అని వాడు ఎక్కువ ఆలోచించాడు. నీకు తెలిసిన వాడితోటి, నీ ఫ్రెండ్స్ తోటి, ఇంకా వచ్చిన వాళ్ళతోటి ఎలా ఎంట పడాలంటే రేటింగ్ ఇవ్వండి, రేటింగ్ ఇవ్వండి, రేటింగ్ ఇవ్వండి అని ఎంట పడితే మినిమం 100 రేటింగ్స్ లేదంటే నీ రెస్టారెంట్ నడవదు. అసలు ఎవరు దేగని కూడా దేగడు. సో కంపల్సరీ రేటింగ్ ఎట్లా అంటే పిచ్చోలాగా ఎంటబడాలి. అప్పుడు కానీ ఆ రేటింగ్ రాదు. ఆ రేటింగ్ వచ్చిందంటే నీ కస్టమర్స్ వస్తూ ఉంటారు. సో దట్ ఈస్ అనదర్ థింగ్. ఇంకోటి ఏంటంటే టైం ఒకటి ఉంటుంది పైన. అంటే ఎన్ని మినిట్స్లో నీకు డెలివరీ అవుతుంది అని ఒక టైం ఉంటుంది. సో ఒక ఆర్డర్ ఇచ్చినప్పటి నుంచి నీకు ఇంటికి ఎప్పుడు వస్తుందో ఆ టైంని తగ్గియాలి. ఏంటంటే అంటే సుకుమారంగా చేసుకుంటూ కూర్చుంటే అంటే చేసి ఇచ్చేది అర్ధగంట ఎంత టైం పెట్టాలంట? లెస్ దెన్ 10 minutes, 15 minutes లోపల ఉండాలి. 15 minutes లోపల 15 నీకు ఆర్డర్ వచ్చినప్పటి నుంచి ప్యాకింగ్ అయ్యి డెలివరీ బాయ్కి వెళ్ళేది 15 minutes to 30 minutes లోపల ఉంటే వర్కౌట్ అవుతుంది. లేదంటే గంట అవుతుందిరా ఇది రావడానికి, వేరే దాన్ని చూద్దాం, అదొకటి ఉంటుంది. సో అది కంపల్సరీ చూసుకోవాలన్నమాట. అండ్ అప్ సెల్లింగ్ ఇవి మేజర్గా ఇవి చూసుకుంటే మనకు ఒకటి ఉంటుంది. అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ద మోస్ట్ చదవడం ఒక లెక్క, చూడడం ఒక లెక్క. సర్లే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ పెట్టడం ఒకటి, ఆ ఫ్రై పీస్ బిర్యానీ చూపియాలి ప్రెజెంటేషన్. అంటే ఆ ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో ఎన్ని రెస్టారెంట్ అసలు ఫోటోలు పెట్టరు, అసలు నాకు అర్థం కాదు. ఫోటో లేకపోతే ఆర్డర్ చెయ్యరు. సో డిస్కౌంట్స్, ప్రమోషన్స్ పేర్లో ఉండాలి, రేటింగ్ ఉండాలి, ఆ టైం తగ్గియాలి, దాని మంచి ఫోటో ఉండాలి. ఇది ఉంటే చాలు. ఇది ఉంటే ఇప్పుడు ఒక నెల కాకపోయినా 2-3 నెలల్లో ఎంత మీ గిట్టుబాటు అయినంత వస్తుంది.